కొంతమందికి సముద్రం అంటే ఇష్టం ఉంటుంది, లేదా పర్వత ప్రాంతాలు నచ్చుతాయి. కానీ నాకు మాత్రం ప్రశాంతమైన పర్వతాల మధ్య దూరంగా ఉంటున్న ఇలాంటి అందమైన చిన్న చిన్న గ్రామాలు నచ్చుతాయి. అన్నిటికంటే ముఖ్యంగా అక్కడ ప్రజలు మనల్ని ఆప్యాయంగా ఇన్వైట్ చేసే పద్ధతి మరింత ఇంప్రెస్ అయ్యేలా చేస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ గ్రామం లదాఖ్లోని అత్యంత ఐసోలేటెడ్ అండ్ రిమోట్ విలేజ్లలో ఒకటి. ఈ రోజుకి కేవలం 1% టూరిస్టులు మాత్రమే ఇక్కడికి వస్తుంటారు. సోమోరోరి పక్కనున్న కర్జోక్ గ్రామం నుంచి 80 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ చిన్న గ్రామమే చుమర్. ఇక్కడ కేవలం 50% ఆక్సిజన్ లెవెల్స్ మాత్రమే ఉంటాయి. టిబెట్ బోర్డర్ కి పక్కనే ఉండే ఈ గ్రామం హిమాలయన్ మౌంటైన్స్ మధ్యలో ఉండే ప్రకృతి, ప్రశాంతత, సరిహద్దు జీవితాన్ని ఒకే చోట చూపిస్తుంది. కానీ ఈ గ్రామానికి దగ్గరలో ఉండే ఎన్నో అందమైన సరస్సులు, మనుషులు, కనిపించని అద్భుతాలు మన మనస్సును కట్టిపడేస్తాయి. కొన్ని ప్రదేశాల్లో నిల్చొని అక్కడి మూమెంట్స్ ని కేవలం నేను మాత్రమే ఎక్స్పీరియన్స్ అయినప్పుడు ఆ అనుభూతి ఇంకోలా మాటల్లో చెప్పలేని విధంగా మారిపోతుంది. చూసిన ప్రతి ప్రాంతంలో ఏదో కఠినమైన రిమోట్ ప్రదేశమా అనే అర్థమవుతుంది. నా వ్యూవర్స్ అంతా 70 to 80% టీవీలోనే చూస్తున్నారు, కానీ ఎవరు సరిగ్గా నా వీడియోస్ని లైక్ చేయట్లేదు, ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. నాకు తెలుసు టీవీలో లైక్ చేయడం అన్నా సబ్స్క్రైబ్ చేసుకోవడం అన్నా కష్టమని, అయినా మీరు నన్ను ఎంకరేజ్ చేయడానికి నా వీడియోస్ లైక్ చేస్తారని, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియో మొత్తాన్ని పూర్తిగా చూసేయండి, ఏమాత్రం మిస్ అవ్వకుండా. చుమర్ గ్రామానికి 2025 నుండే టూరిస్టులను ప్రాపర్ గా అలౌ చేయడం స్టార్ట్ చేశారు. దానికి ముందు ఈ గ్రామానికి సరైన రోడ్లు కూడా ఉండేవి కాదు. ఈ రోజుకి కర్జోక్ నుంచి చుమర్ మధ్యలో మనకి గూగుల్ మ్యాప్స్ లో రూట్ కూడా కనిపించదు. అంటే మీరే ఊహించుకోండి ఈ గ్రామం ఒకప్పుడు ఎంత ఐసోలేటెడ్ అని. చుమర్ని ఆనుకొనే 1-2 చిన్న ఏన్షియంట్ విలేజెస్ ఉన్నాయి. కొన్ని ఓల్డెన్ హౌసెస్ ని చూస్తే ఇక్కడ పురాతనమైన సివిలైజేషన్ కూడా ఉందేమో అనిపిస్తుంది. ఆ ఇల్లులు చూడండి, సుమారు 80 నుండి 100 సంవత్సరాల పురాతనమైన వంట కూలిపోయి ఉన్నాయి. కానీ ఏదో గోస్ట్ విలేజ్లో ఎలా ఉంటాయో అలా ఉందన్నమాట దూరం నుండి చూస్తే. చూడండి మీరు, ఈ వ్యాలీ మొత్తంలో ఎక్కడో చాలా దూరంలో మౌంటైన్స్ ఉన్నాయి. మొత్తం ప్లెయిన్ వ్యాలీలా ఒక గ్రౌండ్లా ఉందన్నమాట. కోల్డ్ డెజర్ట్ అనుకోండి, ఎలా అయినా లదాఖ్ అంటే కోల్డ్ డెజర్ట్. అలాంటి ప్లేస్లో ఒక పాత పురాతనమైన ఇల్లులు ఉన్నాయి చూడండి, అది కొంచెం యూనిక్గా ఉంది. అంటే ల్యాండ్స్కేప్ లాగా ఒక డిఫరెంట్ వ్యూని క్రియేట్ చేస్తుంది. ఈ ఓల్డెన్ హౌసెస్ కి దగ్గరలోనే ఒక చిన్న గ్రామం ఉంది, అదే ఈ తల్లా గ్రామం. ఈ గ్రామం పేరు కూడా మనకి గూగుల్ మ్యాప్స్ లో కనిపించదు. ఈ పేరుని ఇక్కడి లోకల్ వాళ్ళే చెప్పారు మాకు. ఈ గ్రామంలోకి రాగానే ఇక్కడి లోకల్ ప్రజలతో మాట్లాడే అవకాశం దొరికింది. వాళ్ళ జీవితం మొత్తం ఇలాంటి పశ్చిమీన మేకల మీదే ఆధారపడి ఉంటుందని చెప్పారు. ఈ ఊరంతా కలిపితే కేవలం 20 మంది పాపులేషన్ మాత్రమే ఉంటుందని చెప్పారు. కానీ ఇక్కడ కనిపించిన ఈ చిన్న చిన్న మేకలు మా మూమెంట్ ని ఇంకా క్యూట్ గా మార్చేశాయి. ఇలాంటి హార్ష్ క్లైమేట్ లో చెట్లు పెరగడం లేదా సర్వైవ్ అవ్వడం కానీ చాలా కష్టం. అదే కాకుండా కేవలం 5 లేదా 10 ఇల్లులు ఉండే ఈ గ్రామాలలో ఎన్నో ఏళ్లుగా అసలు మనుషులు ఎలా ఉంటున్నారనిపించింది. అలాంటి గ్రామమే ఈ చిన్న లాంగ్జామ్యాక్. ఈ గ్రామంలోని ఒక స్థానిక వ్యక్తితో మాట్లాడే అవకాశం దొరికింది. कितने साल का पुराना है ये वाला? ये तो अभी 30-35 की हो। अच्छा, आप अकेला रहता नहीं तो? ना, हमारा फैमिली ना अभी पहाड़ी में है ना। अच्छा, पहाड़ी में है। आज तो थोड़ा कम खिला है ना। अच्छा ये तो इधर रहता नहीं, अभी पहाड़ी में है ना, वो पेड़ बड़े अच्छा, बिल बारिश करता ये गांव का लोगों का काम क्या रहता है जी? है। ये जो बिल बारिश करता है। डील पकड़ क्या चलता है? अच्छा, खाना क्या खाते हैं आप लोग इधर? खाना तो हमारा चावल, दाल, हाँ, आटा, कुछ चाहिए तो किधर जाते हैं? वो तो हमारा ले जाता रहे, वो जाता आता रहता है ना। अच्छा, वो छोटा है, पूरा मिट्टी का घर है ना? हाँ, मिट्टी का घर। कितने रूम है और एक किचन? अच्छा, उसमें बुकारी है, किचन। आप इधर ही सोते? हाँ, इधर से
वो रूम में सोते? अभी बच्चा लोग अभी स्कूल में है ना। अच्छा, स्कूल किधर जाते? वो ले किधर में है? ले में। ले में है। हमारा अच्छा वो दलाई लामा जी का स्कूल है ना, अच्छा, हॉस्टल कुछ है ना? हॉस्टल है। कितने लोग रहता है ये गांव में? गांव में है अभी हमारा कमरा सब 10 कमरा रहेगा। 10 कमरा रहेगा। हाँ, लोग कितने रहेगा? वो होगा कुछ में 7-8, कुछ में 4-5 इतना होगा। अच्छा, మన జీవితంలో ఒక గంట కరెంటు లేకపోతేనే ఉండలేము. కానీ ఇక్కడ ఇలాంటి కోల్డ్ డెజర్ట్ ప్రాంతంలో ఎటువైపు నుంచి చూసినా సుమారు 80 కిలోమీటర్ల దూరంలో ఒక్క గ్రామం లేకపోయినా ఇక్కడి వాళ్ళు ఎలా సర్వైవ్ అవుతున్నారనే విషయం చాలా స్ట్రేంజ్ గా అనిపించింది. ఇంకా ఈ గ్రామం నుంచే ఒక కొండపైకి ప్రయాణించాక చుమర్కి చేరుకున్నాం. మొదట ఈ గ్రామంలో ఉన్న ఒక కుటుంబం వారు మమ్మల్ని వాళ్ళ ఇంటికి రమ్మని ఆహ్వానించారు. అసలు మేమేమీ అడగకుండానే వాళ్ళు మమ్మల్ని ఆప్యాయంగా చూసుకున్నారు. చాయ్ ప్రిపేర్ చేశారు. బిస్కెట్స్ లాంటివి, స్నాక్స్ లాంటివి కూడా ఇవ్వడానికి ప్రయత్నించారు. वो उधर फेंसिंग है ना जी उसमें? हाँ, वो फेंसिंग। फेंसिंग क्यों डाला? वो खेती के लिए, खेती के अभी लिए? खेती निकल जाएगा ना तब हम लगाते सोच रहा कुछ बॉर्डर वैसा है, नहीं, नहीं नहीं, वैसा नहीं, सोच रहा मैं. हैं। हमारी खेती बचाने के लिए वो जंगली घोड़ा नहीं खा लेता है ना, अच्छा पहाड़ी से बहुत जंगली घोड़ा आता है। पहले 2 साल बिल्कुल हम खेती नहीं मिला। अच्छा, और कुछ रेशन मिलता है आपको गवर्नमेंट से? हाँ, घूमने का समय मिलता है सर। क्यों, कौन सी वाला रेशन मिलता है? आटा चावल, अच्छा, सिर्फ आटा चावल मिलता है। सिर्फ आटा चावल? बस 3 महीने जैसे कट्ठे मिलता है सर। 3 महीने को एक बार आपको रेशन मिलता है? हाँ, कट्ठे देता है ना, 3 महीना या तो कट्ठे- एक महीना का राशन देता है, अच्छा या तो बहुत दूर है ना, फिर 3 महीना कट्ठे दे देता है। अच्छा, आप किधर जाते हैं रेशन लेने के लिए? वो नीचे ले में फॉरेस्ट प्लस लेता है सर। अच्छा, कुछ आपको कुछ रेशन का पैसे भी देते हैं, पेंशन वैसा? पहले वाला तो पैसा खुद देता है, पैसा भी देता है, राशन भी ज़्यादा मिलता है। आजकल तो राशन भी कम है, पैसा भी नहीं है। अच्छा पैसा बिल्कुल है नहीं, फ्री है सर। अच्छा, अब क्या खाते हैं हर रोज नॉर्मली? दाल चावल रोटी, अच्छा, कभी कभी सत्तू। सर्दी में कैसा रहता है इधर का मौसम? सर्दी में बहुत ठंड रहता है, अंदर जाकर भोर जलाता है वो डाला के। बहुत ठंड रहता है, हाँ, -30 वैसा रहता है? हाँ सर। पूरा कितने घर है ये गांव में, चुमर गांव में? टोटल अभी किसी बिल्ली को साथ चला जाता है, टोटल 25 है। 25 है। 25 है सर। कितने लोग रहते हैं? अभी तो यहाँ तो कोई बड़ा बूढ़ी लोग ना तो नहीं रहता है, बूढ़ी को साथ चला जाता है। अभी हमारे गाँव में किसी नीचे है, जब बकरी का घास कहाँ अच्छा है उधर घुमा लेता है सर। अच्छा अच्छा, एक महीने जैसे ये घास जहाँ अच्छा है तो एक महीना दूसरी जगह में चला जाता है, वो घास खत्म होता है ऐसे घूमते रहता है। अच्छा 1 महीना 2 महीना ज़्यादा 2 महीने से ज़्यादा नहीं बैठता एक जगह में, अच्छा, पहाड़ी में घूमते रहता है सर। बच्चे इधर ही बच्चे पढ़ाते यहाँ भी आजकल है है? प्राइमरी स्कूल है। अभी बाकी बड़ा वाला कुछ तो हायर एजुकेशन के लिए किधर जाते हैं? 7th क्लास 10th क्लास के लिए किधर जाते हैं? ये पुआ जाता है सर। पुआ? हाँ पुआ पुगा जाते हैं। अच्छा, हाँ, सर। उधर हॉस्टल है? उधर होटल है सर। हॉस्टल है स्टूडेंट्स के लिए? हाँ। గ్రామంలో ఉండే ప్రజలు వారి వారి పనుల కోసం బయటి ప్రాంతాలకు వెళ్ళిపోయారు. మేము వచ్చినప్పుడు ఈ గ్రామంలో ఎక్కువగా ఎవరు కనిపించలేదు. సముద్ర మట్టానికి 16,700 అడుగుల ఎత్తులో ఉండే ఈ గ్రామం నిజానికి ఇండియాలోని అన్ని గ్రామాల కన్నా ఎత్తులో ఉంటుంది. కానీ ఇంత ఎత్తులో ఉన్నా కూడా దీనికి ఇండియాస్ హైయెస్ట్ విలేజ్ అనే గుర్తింపు ఎందుకు రాలేదు అనిపించింది. దానికి మెయిన్ రీజన్ ఇక్కడ ఉండే కఠినమైన బార్డర్ సెక్యూరిటీ ఇష్యూస్, ఇంకా సివిలియన్ యాక్సెస్ రిస్ట్రిక్షన్స్ వల్ల అని చెప్తుంటారు. కొన్ని రోజుల వరకు ఈ గ్రామానికి సరైన మోటరబుల్ రోడ్ కూడా ఉండేది కాదు. మన ఇండియన్ గవర్నమెంట్ వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ ద్వారా చుమర్ ను ఇండియాస్ ఫస్ట్ మోడల్ బార్డర్ విలేజ్ గా డెవలప్ చేస్తుంది. రానున్న రోజుల్లో ఈ గ్రామం చాలా డెవలప్ అవ్వబోతుంది. టిబెట్ ని ఆనుకొని లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ కి సమీపంలో ఉండటం వల్ల చుమర్ ఎన్నోసార్లు భారత్ చైనా సరిహద్దు మధ్యలో ఉండే గొడవలకు ముఖ్యమైన కేంద్రంగా నిలిచింది. ఈ రోజుకి చుమర్ గ్రామంలో కేవలం 24 కుటుంబాలు, దాదాపు 91 మంది మాత్రమే నివసిస్తున్నారు. పూర్తిగా చాంగ్పా ట్రైబ్ కి చెందిన ప్రజలే. ఎన్నో ఏళ్లుగా పశ్చిమాల మేకల పెంపకమే వారి ప్రధాన జీవనాధారం. అక్కడక్కడ మాత్రమే మనకి లోకల్ ఫార్మింగ్ కనిపిస్తూ ఉంటుంది. కానీ కొన్ని రోజుల్లో ఈ గ్రామం డెవలప్మెంట్ కి ఒక కొత్త నమూనాగా మారబోతుంది. ఇప్పటికే కర్జోక్,
అన్లే చుమర్ రోడ్ కారిడార్లో కనెక్టివిటీ పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. అంటే ఆల్మోస్ట్ చుమర్ గ్రామానికి 80 నుండి 100 కిలోమీటర్ల దూరంలో ఒక్క సరైన గ్రామం కూడా లేదని అర్థమవుతుంది. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు ఒకప్పుడు చుమర్ ప్రపంచానికి ఎంత దూరంగా ఉండేదో అని. ఇక్కడి వరకు మొబైల్లో చూసిన వ్యూవర్స్ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోని కనుక లైక్ చేయకపోయి ఉంటే లైక్ చేసి 5 పాయింట్స్ ఇవ్వండి. అలాగే రెగ్యులర్ ట్రావెల్ అప్డేట్స్ కోసం మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు. లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, వెళ్ళి చూడండి. ఇంత పీస్ఫుల్గా కనిపిస్తున్న చుమర్ వ్యాలీలో ఒకప్పుడు భారత్ చైనా మధ్య ఉద్రిక్తత సరిహద్దు ప్రాంతంగా నిలిచింది. 2014 సెప్టెంబర్లో ఇక్కడ ఒక స్టాండ్ ఆఫ్ మూమెంట్ జరిగింది. భారతదేశానికి కొత్తగా ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ చైనా ప్రెసిడెంట్ షీ జిన్పింగ్ ను ఆతిథ్యం ఇస్తున్న సమయంలో చుమర్ బార్డర్ ప్రాంతంలో ఒక్కసారిగా వార్ సిచ్యువేషన్ నెలకొంది. భారత్ తన నియంత్రణలో ఉందని భావించే ప్రాంతాల్లో చైనా సైన్యం రహదారి నిర్మాణానికి ప్రయత్నించిందని భారత్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ సమాచారం అందిన వెంటనే భారత సైన్యం ఇండో టిబెటియన్ బార్డర్ పోలీస్ దళాలను వెంటనే అక్కడికి చేరుకొని తమ స్థానాలను బలోపేతం చేశాయి. కొద్ది గంటల్లోనే వేలాది మంది సైనికులు ఎదురెదురుగా నిలిచిన సున్నితమైన సరిహద్దు ప్రాంతంగా మారిపోయింది. సుమారు 16 రోజుల పాటు భారత్ చైనా సైనికులు అత్యంత సమీపంలో నిలబడి తమ తమ స్థానాలను విడిచిపెట్టకుండా అప్రమత్తంగా ఉన్నారు. ఇది చుమర్లో జరిగిన 2 దేశాల మధ్య ఒక ఇనిషియల్ ఫేస్ ఆఫ్ మూమెంట్. ఇంత నిర్మానుష్యమైన గ్రామానికి జీవనాడిగా ఉంటూ కొన్ని వేల సంవత్సరాలుగా ఇక్కడే ఉండే సివిలైజేషన్ కి ప్రధాన కారణం ఈ పరాంగ్ రివర్. దీనిని ఇక్కడి లోకల్ ప్రజలు పారెచు అని కూడా పిలుస్తారు. హిమాచల్ ప్రదేశ్ లోని ఎత్తైన హిమాలయాల నుంచి పుట్టిన ఈ నది లదాఖ్ లోని చుమర్ ప్రాంతం గుండా ప్రవహించి ఇక్కడి నుంచి టిబెట్ లోకి ప్రవహిస్తుంది. అనంతరం భారతదేశంలో చేరి స్పిటి నదిలో కలుస్తుంది. ఈ నదికి పక్కనే ఇంకో హిస్టారికల్ ప్రదేశం ఉంది, అదే ఈ తార్లాకర్. వందల ఏళ్ల చరిత్ర ఉన్న ఒక పురాతనమైన కోట ఇది. ఒకప్పుడు చుమర్ ప్రాంతంలోని సంచార జాతులు జీవనానికి ఈ కొండపై ఈ చిన్న కోటను నిర్మించారని చెప్తుంటారు. ఈ కోటతో పాటు ఇక్కడ 3 బుద్ధా స్తూపాలు, అలాగే బుద్ధా మంత్రాలు చెక్కబడిన మానే వాల్ కూడా కనిపిస్తుంది. కోట కింద కనిపించే స్టోన్ వాల్స్ ని చూస్తే ఒకప్పుడు ఇక్కడ ప్రజలు నివసించిన చిన్న గ్రామం ఉండేదని చరిత్రకారులు భావిస్తారు. చుమర్ నుంచి ఇంకో గంట ప్రయాణం చేసి అసలు ఒక్క మనిషి కూడా కనిపించని రోడ్లలో ప్రయాణించి వైల్డ్ లైఫ్ ని చూస్తూ సల్సలా పాస్ కి రీచ్ అయ్యాం. ఇది సీ లెవెల్ కి 17,200 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ మోటరబుల్ పాస్ కి అతి దగ్గరలోనే లదాఖ్ లోని అత్యంత అందమైన అతి పవిత్రమైన 2 బ్యూటిఫుల్ లేక్స్ ఉన్నాయి. లదాఖ్ లోని చాంగ్తాంగ్ ప్రాంతంలో 5,000 మీటర్ల కన్నా ఎక్కువ ఎత్తులో ఉండే ట్విన్ లేక్స్ ఇవి. ఈ రోజుకి ఇవి ఈ ప్రాంతంలోనే అన్టచ్డ్ అమేజింగ్ స్పాట్స్. మొదట మనల్ని ఒక అందమైన లేక్ వెల్కమ్ చెప్తుంది. నిజానికి ఈ సరస్సును మన కళ్ళతోనే చూడాలి, అప్పుడే దాని నిజమైన అందం ఏంటో తెలుస్తుంది. ఇలా ఒక మ్యాజిక్ ఇల్యూజినేషన్ ని క్రియేట్ చేస్తున్న ఈ సరస్సే రియూల్ లేక్. దీన్ని కొంతమంది రాయల్ లేక్ అని కూడా పిలుస్తారు. నిజంగా ఈ లేక్ అయితే ఒక మహా అద్భుతమనే చెప్పుకోవచ్చు. ఎంత అందంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది. చూడండి ఎంత పీస్ఫుల్గా ఉంది. నా చుట్టూ ఉన్న క్లైమేట్, ఎన్విరాన్మెంట్, అసలు ఎవరు లేరు, నేను నా కారు తప్ప, మా వాళ్ళు తప్ప ఎవరు లేరు. అంత ప్లెజెంట్ క్లైమేట్. ప్రస్తుతం ఇక్కడ టెంపరేచర్ వచ్చేసి 3 degrees ఉందన్నమాట. అబోవ్ 5,000 మీటర్ ఆల్టిట్యూడ్ హైట్లో ఉన్నాను. సముద్రంలా వస్తున్నాయి అలలన్నీ ఈ వాటర్లో. మంచి సన్సెట్ టైంకి వచ్చాను నేను ఇది ఎక్స్పీరియన్స్ చేయడానికి. బట్ ఈ లేక్ అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్సెస్గా ఉండిపోతుంది నాకు ఎప్పటికీ. చాలా బ్యూటిఫుల్గా ఉంది నిజంగా, అండ్ చాలా ప్రశాంతంగా ఉంది కూడా. కంప్లీట్లీ రిమోట్ జోన్, ఇక్కడ ఎలాంటి సిగ్నల్ లేదు, ఏం లేదు, కేవలం వైల్డ్ లైఫ్ కనిపిస్తూ ఉంటుంది అక్కడక్కడ. ఇంకా ఇలాంటి అందమైన సరస్సులు కనిపిస్తాయి.
ఇలాంటి ఐస్ ఫార్మేషన్స్ ని చూస్తే ఇక్కడ టెంపరేచర్ ఎంత హార్ష్ గా ఉంటుందో అర్థమవుతుంది. ఈ లేక్ చుట్టూ నేను ఫస్ట్ చూసి ఇవన్నీ బురద సంబంధించిన మట్టి అనుకున్నాను, కానీ కింద చూడండి మొత్తం ఐస్ ఇదంతా. ఇంత మే ఎండ్లో కూడా ఈ సమ్మర్ సీజన్లో కూడా ఈ లేక్ దగ్గర ఇలా ఐస్ ప్యాచెస్ ఉండడం చాలా క్రేజీగా అనిపించింది నిజంగా. మొత్తం వాటి మీద ఇలా మట్టి ఉందన్నమాట. చుట్టూ ఎక్కడ చూసినా ఈ ఐస్ గడ్డలు ఉన్నాయి కంప్లీట్గా. కానీ చాలా చల్లగా ఉంది క్లైమేట్ అయితే. ఈ అద్భుతమైన లేక్ నుంచి మనకి ఇంకో నేచర్ వండర్ కనిపిస్తుంది. అదే ఇప్పుడు మీరు చూసే చిల్లింగ్ లేక్. ఇక్కడ ఉండి చూసినప్పుడు నిశ్శబ్దానికి ఒక అందమైన రూపమేమో అనిపిస్తుంది. ఒక ప్రాంతం మానవ స్పర్శకి దూరంగా రా అండ్ అన్టచ్డ్ గా ఉంటే అదెంత గొప్పగా ఉంటుందనేది ఈ ట్విన్ లేక్స్ ని చూస్తే అర్థమవుతుంది. చిల్లింగ్ సరస్సు దాని బ్యూటీని చూపిస్తే, బ్యాక్గ్రౌండ్ లో కనిపిస్తున్న డార్క్ మౌంటైన్స్ ఇక్కడి నేచర్ లో ఉండే స్పెషాలిటీని గుర్తు చేస్తాయి. పూర్తిగా గ్రాస్ ల్యాండ్ కనిపించే ఈ ప్రాంతంలో మనకి ఎక్కువగా హిమాలయన్ వుల్లీ హెయిర్ అనే ఒక అరుదైన జంతువులు కనిపిస్తాయి. ఇవి చూడ్డానికి అచ్చం రాబిట్స్ లా ఉంటాయి. ఈ ప్రయాణంలో మనిషి కూడా కనిపించని ప్రదేశాల్లో తిరిగినప్పుడు నేనొక్కడిని కాదు, నాతో పాటు ఈ నేచర్ కూడా ఒక బెస్ట్ ఫ్రెండ్ లా ఉందనిపించింది. ఎప్పుడు మౌంటైన్స్ పై చెట్లు ఉంటే అందంగా ఉంటాయనిపిస్తుంది, కానీ లద్దాఖ్ లాంటి ప్రాంతాల్లో ఇలాంటి నేకుడ్ మౌంటైన్సే అసలు సిసలైన అందమేమో అనిపించింది. ఎప్పుడూ ఎక్కువగా ఎవరితో మాట్లాడలేని నా ఇంట్రోవర్ట్ స్వభావాన్ని ఈ ప్రాంతాలు, ఇక్కడి ప్రజలు, వారి కల్చర్ ఇంకా ట్రెడిషన్స్ మాట్లాడించేలా చేశాయి. ఇంత రిమోట్ ప్రాంతంలో డిస్టెన్స్ పెరిగే కొద్దీ జనావాసం తగ్గిపోతా ఉంటుంది. చెట్లు కూడా పెరగడం కష్టంగా ఉండే ఈ నేలపై ఇంత ప్రేమను, ఇంత ఆప్యాయతను చూపించే మనుషులు ఉండడం మన అదృష్టం. ప్రపంచానికి చాలా దూరంలో ఇంత ఎత్తులో ఉన్నా కూడా ఇక్కడి ప్రజలు ఒక గొప్ప లైఫ్ స్టైల్ కి నిదర్శనమని అర్థమవుతుంది. నిజంగా ఈ ప్రాంతాలన్నీ ఎప్పటికీ ఇలాగే అన్టచ్డ్ బ్యూటీస్ గా మిగిలిపోవాలని ఒక చిన్న ఆశ ఉంది. ఇలాంటి మరెన్నో గొప్ప వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అంటిల్ నెక్స్ట్ వీడియో, స్టే ట్యూన్ టు జగదీష్ జానీ ఫిలిమ్స్. జై హింద్.